తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. విశాఖలో అయితే మాత్రం సంక్రాంతి పండుగ అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మురళీనగర్ లో ఏర్పాటు చేసినటువంటి భోగి వాతావరణాన్ని ఒకసారి చూసుకోవచ్చు. ఉదయాన్నే వేకుజాము 4 గంటల నుంచి కూడా భారీగా భోగి మంటలను ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా సాంప్రదాయ వస్త్రధారణ వేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఆ భోగ భాగ్యాలతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రజలంతా కూడా సుఖ సంతోషాల్లో ఉండాలని చెప్పి వీళ్ళంతా కూడా భోగి మంటలను వేసినటువంటి పరిస్థితి. ఇక విశాఖ వ్యాప్తంగా చూసుకుంటే ఏ ఏరియా చూసినా సరే ప్రతి దగ్గర కూడా భోగి మంటలు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఒకవైపు ఏదైతే గంగడెద్దులు బసవన్నల వేషధారణలతో వచ్చి పూర్తిగా పండగ వాతావరణం ఎలా ఉంటుంది అనేది మనకి కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నగర వాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈసారి ఈ భోగికి సంబంధించి సంక్రాంతికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, దీని యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏంటండి? మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అండి. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భోగి సంబరాలు మేము మురళీనగర్లో పోస్ట్ లొకాలిటీ అండి ఇదంతా. ఇక ఈస్ట్ వెస్ట్ నుంచి కానీ శ్రీకాకుళం కానీ పల్లెటూరులో పండగలకి వెళ్లే ముందర ఇక్కడ పండగని పల్లెటూరుని ఇక్కడ తీసుకొచ్చి తప్పెడిగుళ్ళు, స్వామిగరడి, సేవగరడి, పులి వేషాలు అన్ని రూపాల్లో ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో ఈరోజు వస్తారండి. మెయిన్ చీకటిని పాలదోలి అందరికీ వెలుగు రావాలని ఈ రోజు భోగితో మేమంతా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లలు కూడా ఈ రోజు మేము భోగిపళ్ళు వేసి సాధారణంగా పల్లెటూరులోనే ఇటువంటి వాతావరణం అంతా కూడా చూస్తుంటాం. మరి ఇటువంటి సిటీల్లో ఇటువంటి ఇదంతా ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మేము 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరిని వెళ్ళనివ్వకుండా ఎప్పుడు వైశాఖి స్పోర్ట్స్ పార్క్ లో ఈ సంబరాలు జరుగుతాయి అప్పుడు మేము పల్లెటూరు వెళ్దాం అనేది ఒక అలవాటు అందరికీ చేసామండి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంజాయ్ చేసి తర్వాతే తన సొంత ఊర్లో వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం అంతా కూడా సాంప్రదాయ వస్త్రధారణతో వీళ్ళంతా కూడా అసలైన తెలుగుదనం ఉట్టిపడేలాగా పంచికట్టుతో మొత్తం అంతా కూడా వీళ్ళంతా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటున్నారు? చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం అండి. వైశాఖి స్పోర్ట్స్ పార్క్ ప్రాంగణంలో అందరూ కుటుంబ సభ్యులతోటి కలిసికట్టుగా చాలా చక్కగా కూడా భోగి సంబరాలు మొదలయ్యాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మన వరప్రసాద్ గారు చెప్పినట్టుగా సొంత వెళ్ళు వెళ్ళడం కంటే కూడా జాన్ 1 నుంచి కూడా ఎప్పుడు వస్తుంది భోగి, ఎప్పుడు అందరం కలుస్తామని సంతోషంతో ఉంటాము. గత కొన్ని సంవత్సరాలకి ఇది ఆనవాయితీగా వస్తుంది. అందరూ కూడా సాంప్రదాయ దుస్తులని పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా వచ్చి ఇక్కడ భోగి మంట, తప్పెడుగుళ్ళు, వాయిద్యాలన్నింటినీ కూడా చాలా ఆనందంగా జరుపుకుంటూ అందరి మధ్యలో కూడా ఆనందంగా జరుపుకుంటాం. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు పండుగ అంటే అందరు కూడా ఊళ్ళకి వెళ్తున్నారు, ఎటువంటి వాతావరణం కనిపించడం లేదు, మగవాళ్ళు కూడా చక్కగా వస్త్రధారణ అంతా కూడా చూసుకోవచ్చు, ఒక పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? చక్కగా ఆనందంగా ఉంటుంది. భోగి శుభాకాంక్షలు అండి. మనం వైశాఖ పార్కులను ప్రతి సంవత్సరం 10 years అయినా మన భోగి సంబరాలు చక్కగా జరుపుకొని సాంప్రదాయ దుస్తులు వేసుకొని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటామండి. చిన్నపిల్లలకి అందరికీ భోగి పళ్ళు వేసుకొని ఆశీర్వదిస్తామండి. మేడం మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇదంతా కూడా? ఇది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇక్కడ విశాఖలో అయితే మాత్రం ఈ విధంగా ఒకవైపు గంగడెద్దులు బసవన్నలతో కూడినటువంటి వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరోవైపు మనం చూసుకోవచ్చు ఈ పండగ వాతావరణం అనేది ఎలా అయితే మనకి విలేజ్ లో కనిపిస్తుందో అటువంటి ఆ వాతావరణం చూసుకుంటారు. ఇక్కడ ఏదో సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి మరి వేకుజామున 4 గంటలకు రెడీ అయ్యి ఈ విధంగా భోగి మంటలను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. పల్లెటూరులో ఊరంతా కూడా ఒక దగ్గర చేరి ఈ భోగి మంటలను వేసుకుంటారు. అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా కనిపిస్తుంది. కొన్ని చోట్ల నగరంలో కూడా ఏ అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర అక్కడ కూడా భోగి మంటలు వేసుకున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈసారి విశాఖలో అయితే మాత్రం పూర్తిగా కుటుంబంతో వచ్చినటువంటి ఈ ఒక పల్లెటూరు వాతావరణం, భోగి ఈ సంక్రాంతి పండుగ వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు భారీ సంఖ్యలో మహిళలు అదేవిధంగా నగరవాసులు వీళ్ళంతా కూడా హాజరైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకవైపు పూర్తిగా ఏదైతే పండగ వాతావరణం అనేది కళ్ళకు కట్టినట్టు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు. మరి కాసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు విశాఖలో అయితే మాత్రం ఈసారి పండగ వాతావరణం అనేది చాలా చక్కగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు భోగి పండుగ అంటేనే దీని యొక్క ముఖ్య ఉద్దేశం భోగ భాగ్యాలతో ఉండాలని చెప్పి వీళ్ళంతా కూడా ప్రధానంగా భావిస్తున్నారు. ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అదేవిధంగా పిల్లలందరూ కూడా మరి కాసేపట్లో ఆ భోగి పళ్ళతో కూడా వాళ్ళకి అభిషేకం లాంటివి చేసి మొత్తం భోగి పండుగ ఏదైతే కనిపిస్తుందో ఈ సంక్రాంతి 3 రోజులు కూడా సంక్రాంతి కొనమ వీటన్నిటిని కూడా అంగరంగ వైభవంగా చేసేందుకైతే విశాఖలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. స్వాతి.